ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి ఆది పర్వము. చదువుతున్నది జంగా కృష్ణమూర్తి. కురు పాండవుల బాల్యం. భీష్ముడు పాండవులకు వేదోక్తములైన సంస్కారాలు చేయించాడు. వాళ్ళు ధృతరాష్ట్రపుత్రులైన కౌరవులతో క్రీడిస్తూ ఆనందంగా కాలం గడిపారు. క్రీడలన్నింటిలోనూ పాండవులు అన్ని విధాల కౌరవులను మించి ఉండేవారు. భీముడు అవకాశం లభించినప్పుడల్లా కౌరవులను పీడిస్తూ సంతోషిస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ ఎక్కడనో ఆడుకుంటూ ఉంటే వాళ్ళనందరినీ తీసుకొని పోయి ఎక్కడనో దాచివేస్తుండేవాడు. వాళ్లను నేల మీద పడేసి ఈడుస్తుండేవాడు. 10 మందిని బలాత్కారంగా పట్టుకొని వాళ్లతో నీటిలో మునిగి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిన తరువాత బయటకు తీసుకొని వస్తూ ఉండేవాడు. వాళ్ళు ఏవైనా చెట్లెక్కినప్పుడు ఆ చెట్లను ఊపివేసేవాడు. అప్పుడు పైనున్న వాళ్ళందరూ పళ్ళు రాలినట్లు రాలిపోతూ ఉండేవారు. కౌరవులలో ఎవ్వడూ కూడా కుస్తీలో కానీ, వేగంలో కానీ, శస్త్ర విద్యాభ్యాసంలో కానీ ఎన్నడూ భీముణ్ణి ఓడించలేకపోయేవారు. ఈ విధంగా అడుగడుగునా కౌరవులతో పోటీపడి వాళ్లను నానా బాధలు పెట్టడం మూలాన భీముడు ఆ కౌరవులందరికీ అప్రియుడయ్యాడు. అయితే అతడిలాంటి పనులన్నీ బాల్యం చేత చేసేవాడు కానీ వాళ్లకు ద్రోహం చెయ్యాలని మా అభిప్రాయంతో కాదు. అప్రియే తిష్టదత్యంతం బాల్యాన్యద్రోహచేతసా. ఆది పర్వము 127-24. భీమునికి సంబంధించినంతవరకు అవి బాల్యచేష్టలే అయినా ధృతరాష్ట్ర కుమారులకు మాత్రం అవి పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు చాలా బాధాకరంగా ఉండేవి. అందుచేత బాల్యం నుండి కౌరవులకు భీముని యందు ద్వేషభావం పెరిగిపోయింది. దుర్యోధనుడు సహజంగా అధర్మ బుద్ధి కలవాడు, దురాశాపరుడు, ఏదో విధంగా రాజ్యాధికారం సంపాదించాలనే తీవ్రమైన వాంఛ గలవాడు. అతడు తమ్ముళ్లతో కలిసి ఆలోచించాడు. ఈ భీముడు మహాబలవంతుడు. అతడొక్కడే మన అందరితో పోటీపడి అందరినీ ఓడించేస్తున్నాడు. ఏదో విధంగా వీనిని పరిమార్చాలి. తర్వాత వీనికంటే పెద్దవాడైన యుధిష్ఠిరుణ్ణి, చిన్నవాడైన అర్జునుణ్ణి హతమార్చి నేను రాజ్యం సంపాదిస్తాను. తస్య ధర్మాదపేతస్య పాపాని పరిపశ్యతః మోహాదైశ్చర్వ్యలోభాశ్చ పాపామతిరజాయత. ఆది పర్వము 127-26. అథ తస్మాదవరజం జ్యేష్టం చైవ యుధిష్ఠిరం ప్రసఖ్య బంధనే బద్ధ్వా ప్రశాసిష్యే వసుంధరాం. ఆది పర్వము 127-29. ఈ విధంగా ఆలోచించి దుర్యోధనుడు ఒకనాడు నగరం వెలుపల ఉన్న ఉద్యానంలో క్రీడిద్దాం
అని పాండవులను తన సోదరులను పిలుచుకొని వెళ్ళి ఉద్యానంలో ప్రవేశించాడు. రాజకుమారుల కొరకై డేరాలు, భక్ష్యభోజ్యాలు మొదలైనవన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. అక్కడ వాళ్ళందరూ ఆటలాడుకొని ఒకరి నోటిలో ఒకరు భక్ష్యాలు ఉంచుతూ అనేక ఆహార పదార్థాలు తింటూ కొంత సమయం గడిపారు. విషహృదయుడైన దుర్యోధనుడు ఎంతో ప్రేమతో భీమునికి విషం కలిపిన అనేకమైన భక్ష్యాలు స్వయంగా తినిపించాడు. తరువాత అందరూ జలక్రీడల కోసం నదిలో ప్రవేశించారు. అలిసిపోయి అందరూ సాయంకాలానికి గుడారాలకు చేరి విశ్రాంతి తీసుకున్నారు. భీముడు కూడా చాలా అలసిపోయాడు. అంతకు ముందే విషభక్ష్యాలు తిని ఉండడం చేత ఒడలు మరిచి నిద్రపోయాడు. దుర్యోధనుడు ఆ విధంగా నిద్రపోతున్న భీముణ్ణి సోదరుల సహాయంతో కాళ్ళు చేతులు గట్టిగా బంధించి చాలా లోతుగా ఉన్న నదీ జలంలోనికి త్రోసివేశాడు. నదీ జలంలో పడ్డ భీముడు ఒడలు తెలియకుండా నాగలోకంలో పడ్డాడు. అక్కడ భీముడు తమ మీద పడడం చేత అనేక నాగాలు మరణించాయి. ఆ కోపంతో కొన్ని నాగులు వాని చుట్టూ చేరి కరిచాయి. వాటి విషం శరీరంలో చేరగానే అతడు తిన్న విషం ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. అతడు మేల్కొని త్రాళ్ళు తెంపుకొని ఆ నాగాలనన్నింటినీ చంపివేశాడు. నాగరాజైన వాసుకి ఆ విషయం తెలుసుకొని అతడు పృథాపుత్రుడైన భీముడిని గుర్తించి అతని చేత నాగసహస్రబలం ఇచ్చే రసం త్రాగించాడు. తరువాత భీముడు వాళ్ళు ఏర్పరిచిన శయనం మీద నిద్రించాడు. భీముడు తప్ప అందరూ హస్తినపురం చేరారు. తమ్ముడు భీముడు కనపడకపోవడంతో యుధిష్ఠిరుడు అతడు ముందుగానే ఇల్లు చేరి ఉంటాడనుకున్నాడు. మంచి స్వభావం కలవాడవడం చేత అతనికి దుర్యోధనాదుల విషయంలో ఏమాత్రమూ శంక కలగలేదు. స్వేనానుమానేన పరం సాధుం సమనుపశ్యతి. ఆదిపర్వము 128. ఇంటికి వచ్చి అమ్మ, తమ్ముడు భీముని కోసం అక్కడ ఎంత వెతికినా దొరకలేదు, ఇంటికి వచ్చాడా అని తల్లిని అడిగాడు. అందరూ భీముని జాడ తెలియక కంగారు పడ్డారు. కుంతి మరది అయిన విదురుణ్ణి పిలిపించి జరిగిన విషయం అతనికి తెలుపుతూ, దుర్యోధనుడు నా కుమారుణ్ణి చంపివేశాడేమో అని కూడా నాకు శంక కలుగుతున్నది అంది. విదురుడు ఆమెతో, కళ్యాణి, ఇలా పైకి ఏమీ అనకు. ఈ విధంగా దూషిస్తే ఆ దుర్మార్గుడు నీ మిగిలిన పుత్రులను కూడా చంపివేస్తాడు. వాళ్లను కాపాడుకో. మైనం వదస్య కళ్యాణి శేష సంరక్షణం కురు. ప్రత్యాదిష్టో హి దుష్టాత్మ శేషే అపి ప్రహరేత్తవ. ఆదిపర్వము 128:17. నీ పుత్రునికేమీ భయం ఉండదు, తిరిగి వస్తాడు. నీ పుత్రులందరూ దీర్ఘాయుర్దాయం కలవారు అని వ్యాసమహాముని చెప్పాడు కదా అన్నాడు. కుంతి భీముని రాకకై ఎదురు చూస్తూ 4 పుత్రులతో విషణ్ణురాలై ఉంది.
నాగలోకంలో నాగులిచ్చిన రసం త్రాగిన భీముడు ఆ రసం జీర్ణం అయ్యే వరకు 8 రోజులు నిద్రించి మేల్కొన్నాడు. నాగులు అతనిని సత్కరించి, నీవు త్రాగిన రసం చేత నీకు 10,000 ఏనుగుల బలం వస్తుంది, నిన్నెవ్వరూ జయింపజాలరు అని చెప్పి ఏ ప్రాంతంలో నీటిలో మునిగాడో ఆ ప్రాంతానికి చేర్చారు. భీముడు ఇంటికి వచ్చాడు. మన అదృష్టం బాగుంది అనుకుంటూ అందరూ సంతోషించారు. జరిగిన విషయం అంతా భీముడు తల్లికి సోదరులకు తెలిపాడు. ఏదో అయింది అయిపోయిందిలే, ఈ విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పకు అని యుధిష్ఠిరుడు అతనిని హెచ్చరించాడు. తూష్ణీం భవ నా తే జల్ప్యమిదం కార్యం కథంచన ఏవముక్తా మహాబాహుర్ధర్మరాజో యుధిష్ఠిరః. ఆదిపర్వము 128, 34. ఆనాడు మొదలు యుధిష్ఠిరుడు తనను తన తమ్ముళ్లను రక్షించుకొనడంలో చాలా జాగరూకత వహించాడు. ధర్మాత్ముడైన విదురుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని ఉపదేశించాడు. మళ్ళీ అనేక పర్యాయాలు దుర్యోధనుడు భోజనంలో విషం కల్పించి భీమసేనునికి పెట్టించాడు. అయితే ఆ విషం అతనిని ఏమీ చేయలేకపోయింది. కృపాచార్య, ద్రోణాచార్య, అశ్వత్థామలు. గౌతమహర్షికి శరద్వతుడనే కుమారుడుండేవాడు. అతనికి 2 కవల పిల్లలు. పురుష శిశువు పేరు కృపుడు, స్త్రీ శిశువు పేరు కృపి. ఈ కవలలు రెల్లుగడ్డి వనంలో దొరకగా వాళ్లను శంతనుడు తన ఇంట్లో పెంచాడు. ఈ కవలలు భగవత్కృపచేత తనకు లభించడం చేత రాజు వాళ్లకు ఆ పేర్లు పెట్టాడు. తండ్రి అయిన శరద్వతుని వలనే కృపుడు ధనుర్వేదంలో గొప్ప నైపుణ్యం సంపాదించాడు. అతడే కృపాచార్యుడయ్యాడు. అతని వద్ద కౌరవులు, పాండవులు, ఇతర రాజపుత్రులు ధనుర్వేదం అభ్యసించారు. అయితే కౌరవ పాండవులు మరొక గొప్పవాడైన ఆచార్యుని వద్ద కూడా ధనుర్వేదం నేర్వాలి అను అభిప్రాయంతో భీష్ముడు ద్రోణాచార్యుణ్ణి వాళ్లను ధనుర్వేద పారాయణులను చేయవలసిందిగా కోరాడు. ద్రోణుని చరిత్ర. ద్రోణుడు భరద్వాజుని పుత్రుడు. కుంభంలో జన్మించాడు. అందుచేత అతనికి కుంభ సంభవుడని కూడా పేరు. అతడు తండ్రి వద్ద సకల విద్యలు అభ్యసించాడు. అనంతరం భరద్వాజుడు ద్రోణుణ్ణి అగ్నిపుత్రుడైన అగ్నివేశుని వద్దకు పంపగా అక్కడ అతడు అస్త్రశస్త్ర విద్యలన్నీ అభ్యసించాడు. వృషతుడను ఒక మహారాజు భరద్వాజుని మిత్రుడు. అతని కుమారుడు ద్రుపదుడు అను నామాంతరం గల యజ్ఞసేనుడు. అతడు నిత్యము అగ్నివేశుని ఆశ్రమానికి వెళ్ళి ద్రోణునితో క్రీడిస్తూ అతనితో కలిసి అగ్నివేశుని వద్ద సకల విద్యలు అభ్యసించాడు. వృషతుని తరువాత ద్రుపదుడు పంచాల దేశానికి రాజయ్యాడు. తండ్రి అయిన భరద్వాజుడు స్వర్గస్థుడైన పిమ్మట ద్రోణుడు ఆ ఆశ్రమంలోనే తీవ్రమైన తపస్సు ఆచరించాడు. తండ్రి ఆదేశానుసారం సంతానార్థి అయి శరద్వతుని కుమార్తె అయిన కృపిని
వివాహమాడాడు. అతని పుత్రుడు పుట్టిన వెంటనే ఉచ్చైశ్రవం అను దేవతాశ్వం వలె చాలా గంభీరమైన ధ్వనితో రోధించడం చేత అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. ద్రోణుడు భార్యాపుత్రులతో ఆ ఆశ్రమంలోనే ఉంటూ ధనుర్విద్యలో చాలా పరిశ్రమ చేశాడు. మహేంద్ర పర్వతం మీద నివసిస్తూ ఉన్న మహావీరుడు, సకలాస్త్రవేత్త అయిన పరశురాముడు అందరికీ దానాలు చేస్తున్నాడని ద్రోణుడు శిష్యులతో కలిసి మహేంద్ర పర్వతం చేరి తన గోత్రనామాలు చెప్పుకొని పరశురామునికి పాదాభివందనం చేశాడు. ధనార్థినై వచ్చానని కూడా చెప్పాడు. ధనం అంతా దానం చేయడం అయిపోయింది. ఇంకా నా శరీరము అస్త్రవిద్య మాత్రమే మిగిలాయి. ఈ రెండింటిలో నీకేమి కావాలో కోరుకో అన్నాడు పరశురాముడు. శరీరమాత్రమే వాద్య మమేదమవశేషితం అస్త్రాణి చ మహర్షాణి శస్త్రాణి వివిధాని చ అస్త్రాణి నా వా శరీరం వా వరయై తన్మయోద్యతం. అయితే ఆదిపర్వము 129, 63, 64. అయితే నీ వద్దనున్న అస్త్ర విద్య అంతా నాకు ప్రసాదించు అని ద్రోణుడు అభ్యర్థించగా పరశురాముడు సకలాస్త్ర విద్యలు అతనికి అనుగ్రహించాడు. విద్యాభ్యాస కాలంలో ద్రుపదుడు ద్రోణునితో పరమ మైత్రీభావంతో ఉంటూ నేను రాజు అవుతాను, అప్పుడు నా రాజ్యం అంతా నీదే అంటూ ఉండేవాడు. ఆ మాటలు స్మరించి ద్రోణుడు ఒకనాడు ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి నేను నీ ముత్రుడను అని స్నేహపూర్వకంగా అన్నాడు. ఈ మాట వినగానే ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. ఐశ్వర్య మదంతో కళ్ళు ఎర్రజేసి, ఓ బ్రాహ్మణుడా, నేను నీ స్నేహితుడను అని అంటూ చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. ఓ మందబుద్ధి, ఉన్నత పదంలో ఉన్న మహారాజులకు శోభావిహీనులైన నిర్ధనులతో ఎక్కడైనా ఎప్పుడైనా సఖ్యం అనేది ఉంటుందా? నాకు నీతో పూర్వం ఏదో పనిని బట్టి సఖ్యం ఉండి ఉంటుంది. కాలం గడిచిన కొలది స్నేహాలు జీర్ణించిపోతాయి. కాలం స్నేహాన్ని హరింపజేస్తుంది, లేదా క్రోధం స్నేహాన్ని హరించేస్తుంది. సౌహృదాన్యపి జీర్యంతే కాలేన పరిజీర్యతః కాలో హ్యేనం విహరతి క్రోధో వైనం హరుత్యుత. ఆదిపర్వము 136, 7. దరిద్రునికి ధనవంతునికి మధ్య, పండితునికి విద్యాహీనునికి మధ్య, శూరునికి పిరికివానికి మధ్య సఖ్యం కుదరదు. ఇంతకీ పూర్వసఖ్యాన్ని పట్టి ఏమి కావాలని కోరడానికి వచ్చావు? నా దరిద్రో వసుమతో నా విద్యాన్ విదుషః సఖా నా శూరస్య సఖా క్లీబః సఖి పూర్వం కిం ఇష్యతే. ఏ ఇద్దరు ధనంలో గాని విద్యలో గాని సమానులో వాళ్ళ మధ్య మాత్రమే వివాహం గాని సఖ్యం గాని కుదురుతుంది. బలిసిన వారికి బక్కచిక్కిన వానికి మధ్య కుదరదు. శ్రోత్రియుడు కానివాడు శ్రోత్రియునికి మిత్రుడు కాజాలడు. వాహనం లేనివాడు వాహనం ఉన్నవానికి మిత్రుడు కాజాలడు. రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాజాలడు.
పూర్వ సఖ్యాన్ని బట్టి ఏమి కోరుతున్నావు? యయోరేవ సమం విత్తం యయోరేవ సమం శ్రుతం తయోర్వివాహః సఖ్యం చ నా తు పుష్టయోః నా శ్రోత్రియః శ్రోత్రియస్య నారదో రథినః సఖా నా రాజా పార్థివస్యాపి సఖి పూర్వం కిమిష్యతే. ఈ మాటలు వినగానే ద్రోణుడు క్రోధావిష్టుడయ్యాడు. వీనికి తగు విధంగా ఎలా బుద్ధి చెప్పాలో మనస్సులో నిర్ణయించుకొని హస్తినపురం చేరి అక్కడ కృపాచార్యుడి ఇంట్లో కొన్నాళ్ళు రహస్యంగా నివసించాడు. అప్పటికే అస్త్రవిద్యలో ప్రావీణ్యం సంపాదించిన అశ్వత్థామ పాండవులకు కృపాచార్యుడు నేర్పిన తరువాత అస్త్రవిద్య నేర్పుతూ ఉండేవాడు. అయితే ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. ఒకనాడు కౌరవ కుమారులందరూ కలిసి నగరం బయట ఆటలాడుకుంటున్నారు. వాళ్ళు ఆడుతున్న వీట అనగా గోణే బిళ్ళ లేదా చిన్న ఇనుపగుండు లోతైన పాడునూతిలో పడిపోయింది. వాళ్ళందరూ ఏమి చెయ్యాలా అని చూస్తుంటే తల నెరిసి బక్కచిక్కిన ఒక నల్లని బ్రాహ్మణుడు అటువైపు వస్తూ కనపడ్డాడు. వాళ్ళు వీటి విషయం అతనితో చెప్పగా అతడు ఒక గడ్డి పుడకను అభిమంత్రించి ఆ వీటకు గుర్చుకునేటట్లు కొట్టి దానికి వరుసగా కొన్ని గడ్డి పుల్లలు గుచ్చి వీటను బయటికి తీశాడు. తన చేతి వ్రేలికున్న ఒక అంగూళీయకాన్ని నూతిలో పడేసి దానిని కూడా అదే విధంగా బయటకు తీశాడు. ఆశ్చర్యచకితులైన ఆ కౌరవ కుమారులందరూ ఈ విషయం భీష్మునికి తెలిపారు. ఆయన స్వయంగా వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి కలిసి అతడు ద్రోణుడను విషయం తెలుసుకున్నాడు. నీవు ఈ నగరానికి ఎందుకు వచ్చావు అని అడుగగా ద్రోణుడు తాను అనుభవించిన దారిద్ర్యాన్ని కూర్చి చెప్పాడు. నా కుమారుడు అశ్వత్థామ తోటి పిల్లలందరూ ఆవుపాలు త్రాగుతుండగా తనకు కూడా కావాలని మారాం చేశాడు. పాలు ఇవ్వగల శక్తి లేకపోవడం చేత నీళ్లలో పిండి కలిపి త్రాగించగా అవే పాలని నమ్మి త్రాగి అతడు ఆనందంతో ఎగురుతుంటే తోటి పిల్లలందరూ వానిని అపహాస్యం చేశారు. విద్యాభ్యాస కాలంలో ద్రుపదుడు చెప్పిన మాటలు స్మరించి నేను భార్యాపుత్రులతో అతని రాజ్యానికి వెళ్తాను. అతడు తనను ఏ విధంగా అవమానించాడో కూడా చెప్పి ద్రోణుడు గుణవంతులైన శిష్యులను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. వెంటనే భీష్ముడు కౌరవ కుమారులకు శస్త్రాస్త్ర విద్యలు నేర్పవలసిందిగా ద్రోణుణ్ణి ప్రార్థించి సగౌరవంగా నగరంలో అతనికి సర్వసమృద్ధమైన భవనంలో నివాసం ఏర్పరిచాడు. బ్రహ్మర్షి, మా అదృష్టం కొలది నీవు మా దగ్గరికి వచ్చావు, గొప్ప అనుగ్రహం చూపించావు. దిశ్యా ప్రాప్తోసి విప్రశ్రే మహాన్ మే అనుగ్రహ కృతః. ఆది పర్వము 130-79. పాండవులు కౌరవులు కూడా ద్రోణాచార్యుని వద్ద ధనుర్విద్యాభ్యాసం ప్రారంభించారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు అతడు పాండవులను కౌరవులను కూడా పిలిచి, నా మనస్సులో ఒక కోరిక ఉంది. ధనుర్విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత మీరు ఆ కోరిక తీర్చాలి అని అడిగాడు.
కౌరవులేమీ మాటలాడకుండా ఉండిపోయారు. అర్జునుడైతే వెంటనే తప్పక తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తచ్చుత్వా కౌరవేయాస్తే తూష్ణీమాసన్ విశాంపతే అర్జునస్తు తతః సర్వం ప్రతిజజ్ఞే పరంతప. ఆదిపర్వము 31:7. ద్రోణుడు మిక్కిలి సంతోషించి అర్జునుణ్ణి ప్రేమపూర్వకంగా అనేక పర్యాయాలు కౌగలించుకొని శిరస్సు ముద్దు పెట్టుకుని ఆనంద బాష్పాలు విడిచాడు. అది మొదలు ద్రోణాచార్యుడు మానవలోకంలో ప్రసిద్ధమైన అస్త్రాలు, దేవతలకు మాత్రమే తెలిసిన దివ్యాస్త్రాలు పాండవులకు చక్కగా బోధించాడు. తతో ద్రోణః పాండుపుత్రానస్త్రాణి వివిధాని చ గ్రాహయామాస దివ్యాని మానుష్యాని చ వీర్యవాన్. ఆదిపర్వము 131:9. ద్రోణాచార్యుని కీర్తి విన్న యాదవులు, అంధకులు, ఇంకా అనేక దేశాల రాజపుత్రులు ద్రోణాచార్యుని వద్ద ధనుర్విద్యాభ్యాసం కొరకు వచ్చారు. కర్ణుడు కూడా ఆయన దగ్గర ధనుర్విద్య నేర్చాడు. నాటి నుండి కూడా అతనికి దుర్యోధనునితో మంచి మైత్రి ఉండడం చేత అతడు పాండవులను తక్కువగా చూస్తూ అడుగడుగున అర్జునునితో పోటీ పడుతూ ఉండేవాడు. ధనుర్విద్యకు సంబంధించిన అన్ని విషయాలలో కూడా అర్జునుడు ద్రోణాచార్యుని మిగిలిన శిష్యులనందరినీ మించి ఉండేవాడు. ఒకనాడు ద్రోణుడు వంటవానిని పిలిచి, నువ్వు అర్జునునికి చీకట్లో భోజనం వడ్డించాలి, నేను చెప్పినట్లు మాత్రం అతనికి చెప్పవద్దు అని ఆదేశించాడు. ఆ విధంగా చేయగా అర్జునుడు చీకట్లో కూడా ఒక్క మెతుకైనా బయటపడకుండా అన్నం తింటున్నాం కదా, ఇదే విధంగా చీకట్లో కూడా శస్త్రాభ్యాసం ఎందుకు చేయరాదు అని ఆలోచన కలిగి గాఢాంధకారంలో గురి తప్పకుండా బాణప్రయోగం చేయసాగాడు. ఇదంతా చాటు నుండి చూస్తున్న ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి సమీపించి ఆనందంతో కౌగలించుకొని, ఈ లోకంలో నీతో సమానుడైన ధనుర్ధరుడు మరొకడెవ్వడూ లేకుండేటట్లు నిన్ను చేస్తాను, సత్యం చెబుతున్నాను అన్నాడు. ప్రయతిష్యే తథా కర్తుం తయథా నాన్యో ధనుర్ధరః త్వత్సమో భవితా లోకే సత్యమేతత్ బ్రవీమి తే. ఆదిపర్వము 131:27. ఏకలవ్యుని గురుభక్తి. ప్రతిదినము ద్రోణాచార్యుని కీర్తి వ్యాపించడంతో వేల కొలది రాజులు, రాజపుత్రులు అతని వద్ద శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకొనడానికై వచ్చారు. నిషాదరాజైన హిరణ్యధనుషుని పుత్రుడైన ఏకలవ్యుడు కూడా శస్త్రాభ్యాసం కోసం వచ్చాడు. కానీ అతడు నిషాదుడు అవడం చేత ద్రోణుడు అతనిని శిష్యునిగా తీసుకొనలేదు. ఏకలవ్యుడు ద్రోణుని పాదాలకు అభివాదనం చేసి అరణ్యానికి తిరిగి వెళ్ళి అక్కడ మట్టితో ద్రోణుని ప్రతిమనొక దానిని నిర్మించుకొని ఆ ప్రతిమను ఆచార్యునిగా భావిస్తూ గొప్ప ఏకాగ్రచిత్తంతో ధనుర్విద్యలో గొప్ప ప్రావీణ్యం సాధించాడు. ఒకనాడు పాండవులు, కౌరవులు కూడా
గురువు అనుజ్ఞ తీసుకొని రథాలెక్కి అడవికి వేటకై వెళ్ళారు. వాళ్లతో వెళ్ళిన ఒక శ్వానము దారి తప్పి ఏకలవ్యుడు బాణప్రయోగాభ్యాసం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి అతనిని చూచి గట్టిగా మొరగటం ప్రారంభించింది. అతడు వెంటనే ఒకేమారు 7 బాణాలు విడిచి దాని నోరు నిలిపివేశాడు. అది పాండవుల దగ్గరికి వెళ్ళింది. దానిని చూచి వాళ్ళందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ మహాధానుష్కుడు ఎవ్వరా అని వెతుకుకొనుచు అతని వద్దకు వెళ్ళి నీవెవ్వరు అని ప్రశ్నించారు. నేను హిరణ్యధనుషుని పుత్రుడైన ఏకలవ్యుడను, ద్రోణాచార్యుని శిష్యుడను, ధనుర్వేదంలో పరిశ్రమ చేశాను అని అతడు సమాధానం చెప్పాడు. పాండవులు ఇంటికి తిరిగి వెళ్ళి జరిగినదంతా ద్రోణాచార్యునికి చెప్పారు. అర్జునుడు రహస్యంగా ఆచార్యుని వద్దకు వెళ్ళి నా శిష్యులలో నీకంటే గొప్పవాడెవడు ఉండడు అని ఆనాడు నాతో అన్నావు కదా. నీ శిష్యుడైన ఈ నిషాద రాజకుమారుడు నాకంటే లోకంలో అందరికంటే గొప్పవాడు ఎట్లు అయ్యాడు అని అడిగాడు. ద్రోణుడు అర్జునునితో కలిసి ఆ నిషాద రాజకుమారుని దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వచ్చిన ఆచార్యుని చూడగానే ఏకలవ్యుడు పాదాభివందనం చేసి నేను శిష్యుడను అని చెప్పి నిలబడ్డాడు. నీవు నా శిష్యుడివైతే నాకు గురుదక్షిణ ఇమ్ము అని ద్రోణాచార్యుడు పలకగా నీవు ఎలా ఆజ్ఞాపిస్తే అలాగే చేస్తాను అని ఏకలవ్యుడు సవినయంగా అన్నాడు. అయితే నీ కుడి చేతి బొటన వేలు ఇమ్ము అన్నాడు ద్రోణుడు. ఆ మాట వినగానే ఏకలవ్యుడు ఏ మాత్రము సంకోచించకుండా సంతోషపూర్వకంగా బొటనవేలు ఖండించి ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు సంతోషించాడు. ద్రోణాచార్యులు అర్జునుణ్ణి ఎవరూ మించజాలరు అన్న తన మాట నిలబెట్టుకున్నాడు. తతో అర్జునః ప్రీతమనాః బభూవ విగతజ్వరః ద్రోణశ్చ సత్యవాగాసీన్యాన్యో భవిత అర్జునం. ద్రోణ శిష్యులలో భీమసేన దుర్యోధనులు గదాప్రయోగంలో బాగా నైపుణ్యం సంపాదించారు. అశ్వత్థామ అస్త్ర రహస్యాలన్నింటిలోనూ అందరినీ మించినవాడయ్యాడు. నకుల సహదేవులు ఖడ్గయుద్ధంలో నేర్పు సంపాదించారు. యుధిష్ఠరుడు రథయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. అర్జునుడైతే అన్ని విధాల శస్త్రాస్త్ర విద్యలలోనూ సాటిలేని వాడయ్యాడు. మహాబలశాలి అయిన భీమసేనుణ్ణి సకలాస్త్ర విద్యాపారంగతుడైన అర్జునుణ్ణి చూస్తే దురాత్ములైన కౌరవులకు ఏ మాత్రము కిట్టేది కాదు. ఒకనాడు ద్రోణాచార్యుడు తన శిష్యులనందరినీ పరీక్షించాలనుకున్నాడు. శిల్పి చేత ఒక భాస పక్షి బొమ్మ నిర్మింపజేసి వాళ్ళకెవరికీ తెలియకుండా ఆ బొమ్మను చెట్టు కొమ్మ చివర నిలిపి శిష్యులతో ఇలా అన్నాడు. మీరందరూ విల్లు అమ్ములు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉండండి. ఒక్కొక్కరికి చెబుతాను. నా మాట వినగానే దాని తల ఛేదించాలి. ఇలా చెప్పి ద్రోణాచార్యుడు ముందుగా యుధిష్ఠిరుణ్ణి పిలిచి ఈ భాసపక్షిని కొట్టడానికి బాణం ఎక్కుబెట్టు అన్నాడు. అతడలా ఎక్కుబెట్టాడు. నీకు చెట్టు కొమ్మ చివర ఉన్న భాసపక్షి కనపడుతున్నదా అని గురువు అడిగాడు. కనపడుతున్నది అన్నాడు యుధిష్ఠిరుడు. ఈ చెట్టు గాని నేను గాని
నీ సోదరులు కానీ కనపడుతున్నారా అని గురువు అడిగాడు. అందరూ స్పష్టంగా కనపడుతున్నారు అని యుధిష్ఠిరుడు సమాధానం చెప్పాడు. ద్రోణాచార్యుడు ఒక విధమైన అసంతృప్తితో, సరే నీవు లక్ష్యాన్ని కుట్టజాలవులే, పక్కకు త్రప్పుకో అన్నాడు. ద్రోణాచార్యుడు ధృతరాష్ట్ర కుమారులందరినీ, భీమసేనాది శిష్యులను, ఇతర రాజకుమారులను అదేవిధంగా ప్రశ్నించాడు. వాళ్ళు కూడా మాకు అందరూ కనపడుతున్నారు అని సమాధానం చెప్పగా వాళ్ళని నిందిస్తూ ప్రక్కకు పంపివేశాడు. చివరకు అర్జునుణ్ణి పిలిచి అదేవిధంగా ప్రశ్నించాడు. నాకు మీరు కానీ, చెట్టు కానీ, నా సోదరులు కానీ కనపడడం లేదు. బాసపక్షి కూడా కనపడడం లేదు. దాని మెడ మాత్రమే కనపడుతున్నది అని అర్జునుడు సమాధానం చెప్పాడు. ద్రోణుడు చాలా సంతోషించి దాని కంఠం ఛేదించమన్నాడు. వెంటనే అతడు బాణం ప్రయోగించి భాసపక్షి కంఠం ఛేదించాడు. పశ్యామ్యేకం భాసమితి ద్రోణం పార్థోభ్యభాషత. నా తూ వృక్షం భవంతం నా పశ్యామీతి చ భారత. శిరః పశ్యామి భానస్య నా గాత్రమితి సోబ్రవీత్. ముంచిస్వేత్వబ్రవీత్ పార్థం స ముమోచ విచారయన్. ఒకనాడు ఆదిపర్వము 132, 5, 7, 8. ఒకనాడు ద్రోణాచార్యులు శిష్యులతో కలిసి గంగకు వెళ్ళి స్నానం చేస్తుండగా ఆయనను మొసలి పట్టుకున్నది. దానిని విడిపించుకొనడానికి సామర్థ్యం ఉన్నా కూడా శిష్యులను పిలిచి దీనిని చంపి నన్ను విడిపించండి అని కోరాడు. అందరూ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతున్నారు. అర్జునుడు వెంటనే 5 బాణాలతో ఆ మొసలిని భేదించి గురువును విడిపించాడు. ద్రోణాచార్యుడు చాలా సంతోషించి అర్జునునకు బ్రహ్మశిరస్సు అను గొప్ప అస్త్రాన్ని ఉపదేశించాడు. దీనిని ఎప్పుడూ ఎవరి మీద ప్రయోగించకూడదు. ఏ దేవతా పురుషునితో అయినా యుద్ధం వస్తే అప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించి ఆత్మరక్షణం చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓం తత్సత్.